Good morning, students. Welcome to KVS Guru online classes. Okay, today we are going to discuss about human eye and colorful world. Okay, so this is also related to light chapter only. So previously we have discussed about the refraction of light at plane surfaces and also refraction of light at curved surfaces. Okay, today we are going to discuss a very interesting concept, that is human eye and colorful world. ఓకే సో మరి ఇక్కడ ఇంతవరకు కూడా మనము ఇన్ ద లాస్ట్ చాప్టర్స్ వి హావ్ సీన్ ద రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లేన్ సర్ఫేసెస్, ఓకే, వేర్ ద ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్ ఫర్ వేరియస్ పొజిషన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ వేర్ ద ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్. ఓకే, సో వెన్ వి అబ్జర్వ్ ద ఐ for all distances, it is forming on the retina only, the image forming on the retina only. How is it possible? What factors causing to form the image on the retina only? Let us discuss about them. Okay, అంటే మనం ఇంతకు ముందు రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ కర్వ్డ్ సర్ఫేసెస్ లో చూసినప్పుడు మనము వస్తు స్థానాన్ని మార్చుకుంటూ వచ్చాం. వస్తు స్థానాన్ని మార్చుకుంటూ వస్తే ప్రతిబింబ స్థానం, ఇమేజ్ పొజిషన్ కూడా మారుతూ వచ్చింది అనమాట. సో మరి ఇక్కడ హ్యూమన్ ఐ మనందరికీ తెలుసు, ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్ లో ఉన్నప్పటికీ కూడా ఇమేజ్ అనేటువంటిది మన రెటీనా పైనే ఫామ్ అవుతుంది. సో దానికి గల రీజన్స్ ఏంటి, అసలు ఆ హ్యూమన్ స్ట్రక్చర్ ఎలా ఉంది? మీరు ఆల్రెడీ బయాలజీలో కూడా హ్యూమన్ స్ట్రక్చర్ చదువుకుంటారు. మరి ఇక్కడ ఫిజిక్స్ లో మనకు ఈ యొక్క హ్యూమన్ ఐలో ఉన్నటువంటి స్ట్రక్చర్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ ఇమేజ్ ఫార్మేషన్ కి అనేది ఈ లైట్ చాప్టర్ లో డిస్కస్ చేస్తాం. సో అట్లే ఇంకా ఈ డిఫరెంట్ ఫినామినాస్, డిఫరెంట్ న్యాచురల్ ఇన్సిడెంట్స్ మనము చాలా చూస్తుంటాం మన చుట్టూ కూడా. సన్ రైజ్, సన్సెట్, రెయిన్బో ఫార్మేషన్, డిఫరెంట్ కలర్స్. సో ఇదంతా కూడా ఎలా మనకు ఈ లైట్ వల్ల జరుగుతుంది అనేటువంటిది కూడా మనం ఈ చాప్టర్ లో డిస్కస్ చేస్తాము. ఓకే, సో ఫస్ట్ మనము ఒక ఆబ్జెక్ట్ ని చూడాలంటే కనీసం ఎంత డిస్టెన్స్ ఉండాలి మన నుంచి? సో ఎంత దూరం ఉన్న డిస్టెన్స్ అయినా నుంచి అయినా మనం క్లియర్ గా ఆబ్జెక్ట్ ని చూడొచ్చా? సో అనే దాన్ని మనం ఒకసారి చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ తీసుకుందాం. మనము ఒక బుక్ తీసుకొని దీన్ని ఇంత డిస్టెన్స్ లో పెట్టుకుంటే మనకు బాగా క్లియర్ గా కనబడుతుంది అనమాట. మరీ లాంగ్ డిస్టెన్స్ లో ఇలా పెట్టుకున్నాం అనుకుంటే, దూరంగా పెట్టుకుంటే అప్పుడే మనకు కొంచెము మన కళ్ళని కొంచెం పెద్దగా చేసి చూడాల్సి వస్తుంది, అంటే కొంచెం స్ట్రెయిన్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది అనమాట. సో అట్లాగే మరీ దగ్గరగా పెట్టుకొని చూస్తే అప్పుడు కూడా మనకు విజిబిలిటీ అనేటువంటిది ఒక సరిగా ఉండదు. సో కాబట్టి మనకు ఆబ్జెక్ట్ క్లియర్ గా మన కంటికి కనిపించాలంటే, సో ద ఆబ్జెక్ట్ షుడ్ బి అట్ సర్టన్ డిస్టెన్స్ అనమాట. సో ఆ డిస్టెన్స్ నే మనం ఏమంటామంటే లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అంటాం. లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్. సో దాన్ని తెలుగులో అయితే స్పష్ట దృష్టి కనీస దూరం అంటాం. స్పష్ట దృష్టి కనీస దూరం. ఓకే, సో జనరల్ గా మనకు నార్మల్ అంటే హెల్తీ హ్యూమన్ బీయింగ్ కి మనకు ఎంత ఉంటుందంటే 25 సెంటీమీటర్స్ ఉంటుంది. ఓకే, సో అది లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ 25 సెంటీమీటర్స్. ఓకే, సో 25 సెంటీమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటే, సో వితౌట్ పెయిన్ యూ కెన్ సీ ద ఆబ్జెక్ట్ క్లియర్లీ. ఓకే, సో 25 centimeters is the least distance of distinct vision. Okay, but this distance may varies from person to person. Okay, so how it varies means, okay, so this at younger age అంటే చిన్న పిల్లలకు చిన్న ఏజ్ లో చూస్తే మనకి బిలో 10 years ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే, సో మజిల్స్ బాగా వాళ్ళకు ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి కాబట్టి, స్ట్రాంగ్ ఉంటాయి, తర్వాత ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి కాబట్టి, సో వాళ్ళ యొక్క లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ ఎంత అంటే 7 to 8 సెంటీమీటర్స్ అనమాట. 7 to 8 సెంటీమీటర్స్. సో ఇది అడల్ట్స్ కి. సో మామూలుగా యువకులకి అడల్ట్ ఏజ్ వాళ్ళకి చెప్పుకోవచ్చు 25 సెంటీమీటర్స్ అనేటువంటి లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్. సో చిన్నపిల్లలకి బిలో 10 years ఉన్న వాళ్ళకైతే ఆ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అంటే వాళ్ళు 7-8 సెంటీమీటర్స్ లో నుంచి కూడా వాళ్ళు వితౌట్ పెయిన్ వాళ్ళు బాగా ఆ ఆబ్జెక్ట్ ని మనం చూడగలుగుతారు అనమాట. ఓకే, సో బట్ అట్లయితే ఓల్డ్ ఏజ్ పీపుల్ లో మరి అది మారుతుంది. సో ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ఏజ్ ఫ్యాక్టర్ సో వాళ్ళు దాన్ని చూడలేరు కాబట్టి, సో దే విల్ ఫీల్ మోర్ స్ట్రైన్. Okay, so that's why the least distinct of vision for age people is that is 1 to 2 meters or even more also. Okay, so this is called as least distance of distinct vision, the distance at which a person can able to see the object clearly is known as least distance of distinct vision.
ఎంత దూరం నుంచి అయితే ఒక వస్తువును స్పష్టంగా మన కంటితో మనం చూడగలమో ఆ దూరాన్ని మనం ఏమంటామంటే స్పష్ట దృష్టి కనీస దూరము, స్పష్ట దృష్టి కనీస దూరము. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్, లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అంటాం అనమాట. ఓకే, సో దాని తర్వాత మరి నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకి యాంగిల్ ఆఫ్ విజన్. యాంగిల్ ఆఫ్ విజన్ లో మనకు ఏం చేస్తామంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రిటార్ట్ స్టాండ్ తీసుకున్నాము. దీంట్లో ఒక రిటార్ట్ స్టాండ్ తీసుకుని దానికి ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న పీవీసీ పైప్స్ ఏమైనా ఉంటే, సో ఆ పీవీసీ పైప్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 సెంటీమీటర్స్ పీస్ ఒకటి, 40 సెంటీమీటర్స్ పీస్ ఒకటి, 50 సెంటీమీటర్స్, 60 సెంటీమీటర్స్, సో అట్లా ఒక 4-5 పీసెస్ కట్ చేసుకుందాం. కట్ చేసుకుని ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక పీస్ ని తీసుకొని సో ఇక్కడ అటాచ్ చేసాము. సో ఇక్కడ ఒక క్లాంప్ దాన్ని అటాచ్ చేసాము. సో అటాచ్ చేసి దాన్ని మనము కంప్లీట్ గా చూస్తున్నాం. అంటే మన కంటితో దాని టాప్ ఎడ్జ్ బాటమ్ ఎడ్జ్ రెండు కూడా కనిపించేటట్లు ఫస్ట్ కొంచెం డిస్టెన్స్ ఆఫ్ 25 సెంటీమీటర్స్ లో పెట్టామనుకో, సో అప్పుడు కనపడలేదంటే దాన్ని కొంచెం బ్యాక్ జరుపుతాం, కొంచెం బ్యాక్ జరిపి సో ఎక్కడైతే మనం దాన్ని క్లియర్ గా టాప్ అండ్ బాటమ్ రెండు కూడా మనము క్లియర్ గా చూడగలుగుతామో ఆ ప్లేస్ లో దాన్ని ఫిక్స్ చేస్తాం. సో ఓకే, సో తర్వాత అదే ప్లేస్ లో మనం ఏం చేస్తామంటే 40 సెంటీమీటర్స్ ఒక పైప్ ను ఉంచుతాం అనమాట. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి, మనము ఈ 40 సెంటీమీటర్స్ పైప్ ని మనం కంప్లీట్ గా చూడగలమా, అంటే టాప్ ఎడ్జ్ తర్వాత బాటమ్ ఎడ్జ్ రెండు కూడా సేమ్ పొజిషన్ లో నుంచి, అంటే ఇక్కడ నుంచే, సో ఇక్కడ నుంచి మనము కంప్లీట్ గా చూడగలమా అనేది చూడాలన్నమాట. ఓకే, సో తర్వాత 50 సెంటీమీటర్స్ పెడదాం. సో అక్కడ చూడలేదంటే 40 సెంటీమీటర్స్ ఇంకొంచెం వెనక్కి జరుపుతాం. ఇంకొంచెం వెనక్కి చెప్తే ఏ ప్లేస్ లో అయితే అది మనకు క్లియర్ గా టాప్ అండ్ బాటమ్ చూడగలుగుతామో ఆ ప్లేస్ లో దాన్ని ఫిక్స్ చేస్తాం అనమాట. అక్కడికి ఉన్న డిస్టెన్స్ ఎంత. ఓకే, సో తర్వాత 50 సెంటీమీటర్స్ కి. ఓకే, సో ఆ విధంగా ఈ 30 సెంటీమీటర్స్ పైప్ ని మనం ఎక్కడైతే చూడగలిగామో అక్కడ మిగతా పైప్స్ కి రాదు అనమాట. టాప్ అండ్ బాటమ్ ఎడ్జ్ వీఆర్ అనేబుల్ టు సీ. సో కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే అంటే ఆ విజన్ అనేటువంటిది దాన్ని యాంగిల్ ఆఫ్ విజన్ అంటాం. అంటే ఒక వస్తువు యొక్క టాప్ అండ్ బాటమ్ చూడడానికి మనకు ఎంత యాంగిల్లో మనము ఆ లైట్ రేస్ పడాలి మనకి అనేటువంటి దాన్ని మనం ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ విజన్ అంటాం దాంట్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏబి అనేది ఉంది ఇక్కడ. ఏబి అనే ఆబ్జెక్ట్ మనం కంప్లీట్ గా చూడగలిగాం ఎక్కడ, ఈ డిస్టెన్స్ లో. ఓకే, సో ఈ రేసు ఇలా ఇక్కడికి ఇలా వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఒక రే వచ్చింది. సో దాన్ని మనం కంప్లీట్ గా చూడగలం. అదే ఏబిని ఏ డాష్ బి డాష్ పొజిషన్ చూడగలిగితే మనం తీసుకొచ్చినప్పుడు ఏమైతుందంటే మనం కంప్లీట్ ఆబ్జెక్ట్ ని చూడలేకపోయినాం, కేవలం ఈ పార్ట్ ని ఈఎఫ్ పోర్షన్ మాత్రమే చూడగలిగాం అన్నమాట. ఈఎఫ్ పోర్షన్ మాత్రమే చూడగలిగాం. అట్లే సిడి ఆబ్జెక్ట్ ని కూడా మనం కంప్లీట్ గా చూడగలిగాం అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ నోన్ యాజ్ యాంగిల్ ఆఫ్ విజన్. యాంగిల్ ఆఫ్ విజన్ అంటే ఆ టాప్ ఎడ్జ్ నుంచి వచ్చేటువంటి రే, తర్వాత మన ఈ బాటమ్ నుంచి వచ్చేటువంటి రే మన ఐతో ఎంత యాంగిల్ చేస్తే మనం కంప్లీట్ గా ఆ యొక్క టోటల్ ఆబ్జెక్ట్ ని కంప్లీట్ గా చూడగలుగుతాము అనేటువంటి దాన్ని మనం ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ విజన్ అంటాం. యాంగిల్ ఆఫ్ విజన్. సో అది యాంగిల్ ఆఫ్ విజన్ ఒక్కొక్క పర్సన్ నుంచి ఒక్కొక్క పర్సన్ కూడా మారుతూ ఉండొచ్చు. ఓకే, సో జనరల్ గా మనకు యాంగిల్ ఆఫ్ విజన్ ఎంత ఉంటుందంటే ఇట్ ఈస్ అబౌట్ 60 degrees. ఓకే, సో ద యాంగిల్ ఆఫ్ విజన్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద మాక్సిమం యాంగిల్ అట్ విచ్ వీఆర్ ఏబుల్ టు సీ ద హోల్ ఆబ్జెక్ట్. ఓకే, ఏ కోణం దగ్గర అయితే వస్తువు యొక్క పూర్తి వస్తువును మనము చూడగలుగుతాము, సో దాన్ని ఏమంటామంటే మనము యాంగిల్ ఆఫ్ విజన్, దృష్టి కోణం అంటాం. సో దిస్ మాక్సిమం యాంగిల్ అట్ విచ్ వీఆర్ ఏబుల్ టు సీ ద హోల్ ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ విజన్. Okay, so for a healthy person the angle of vision is about 60 degrees. Okay, so it varies from person to person అన్నమాట. ఓకే, సో ఈ రెండు వాల్యూస్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటి, లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్. సో లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ వాల్యూ. సో అది ఎంత, స్పష్ట దృష్టి కనీస దూరం ఒకటి. తర్వాత యాంగిల్ ఆఫ్ విజన్. ఓకే, సో దృష్టి కోణం అంటాం. సో
సో ఈ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ ఎంత అంటే దాదాపుగా 25 సెంటీమీటర్స్. సో అందుకే ఎక్కువ మరీ ఎక్కువ దూరంగాను మరీ దగ్గరగా పెట్టుకొని మనము బుక్స్ ను పెట్టుకొని చదవడం అంత మంచిది కాదనమాట. అట్లాగే యాంగిల్ ఆఫ్ విజన్ వచ్చి 60 degrees ఉంటుంది. యాంగిల్ ఆఫ్ విజన్ 60 degrees అనమాట. ఓకే, సో ఇవి రెండు కాన్సెప్ట్స్. ఒకటి యాంగిల్ ఆఫ్ విజన్, లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్. సో మరి ఇలా ఈ యాంగిల్ ఆఫ్ విజన్ తర్వాత లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ రెండు కూడా చేంజ్ అవుతున్నాయి ఇక్కడ. అంటే they are not fixed for all. Okay, they are changing, they are varying from person to person అని చెప్పుకుంటున్నాం. Why? Okay, what factors causes to variation of least distinct of distinct vision and the angle of vision for person to person? I mean, so అనేది మనం డిస్కస్ చేద్దాం. So that is mainly due to that is the functioning of eye అన్నమాట. అండి ఆ ఐ ఫంక్షనింగ్ లోనే తేడా వల్లనే మనకి ఏమైతుందంటే ఈ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ లో కానీ తర్వాత యాంగిల్ ఆఫ్ విజన్ లో కానీ పర్సన్ టు పర్సన్ కి చేంజ్ ఉండటం జరుగుతుంది. ఓకే, సో మరి ఇప్పుడు ఈ యొక్క ఐ స్ట్రక్చర్ ఎలా ఉంది సో దాంట్లో ఏమేమి ఉన్నాయి, మరి మనకు ఇమేజ్ ఫార్మేషన్ జరగడానికి అక్కడ ఏం అవసరము అనేదంతా కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాము. సో ఆల్రెడీ మీ అందరికీ కూడా తెలుసు, బయాలజీలో హ్యూమన్ ఐ గురించి దాని పార్ట్స్ గురించి మీరు తెలుసుకునే ఉంటారు. అయితే మనకి ఇక్కడ ఫిజిక్స్ లో యొక్క మన కాన్సెప్ట్ కి సంబంధించి దీన్ని ఎలా స్టడీ చేయాలి అనేది మనం ఇక్కడ చూద్దాము. ఓకే, సో హ్యూమన్ ఐ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ సెన్స్ ఆర్గాన్. ఇది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇది సో మనము కంటిని చాలా జాగ్రత్తగా పరిరక్షించుకోవాలా. సో అంటే కళ్ళు లేని వారిని కూడా మనం చూస్తున్నాము. సో కాబట్టి కళ్ళు ఉన్న వాళ్ళు మనము కంటిని చాలా జాగ్రత్తగా పరీక్షించుకోవాలి, దాని వాల్యూ అనేటువంటిది తెలుసుకోవాలి. ఓకే, కంటి వల్లనే మనం ఈ ప్రపంచాన్ని రంగురంగుల ప్రపంచాన్ని అంతా కూడా మనము చూడగలుగుతున్నాం కాబట్టి సో దీని గురించి ముఖ్యంగా తెలుసుకొని దాని జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. సో మరి వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ హ్యూమన్ ఐ అనేది చూస్తే, సో మొట్టమొదట ఈ డయాగ్రామ్ లో చూడండి. సో ద eyeball is almost in spherical shape. This eyeball is almost in spherical shape. So that is covered by a transparent protective membrane which is called as cornea. It is called as cornea. Okay, so behind this cornea there is some aqueous humor. Okay, so behind that aqueous humor there is a lens. There is a lens which is known as eye lens. Okay, so this in between this aqueous humor and this eye lens there is a muscular membrane. So that is known as iris. Okay, so first portion here, the eyeball is almost in spherical shape. That eyeball is protected by a transparent membrane that is called as cornea. Behind this cornea there is aqueous humor. Behind this aqueous humor there is eye lens. Okay, between this aqueous humor and eye lens, okay, so this is called iris. Okay, so iris have a hole, a small gap. Okay, so that gap is called as pupil. Okay, so next iris always controls the light which enters into the eye. Okay, so iris controls the light which enters into the eye. Okay, so how means for example when we see a bright light, so then we feel strain, then the iris shrinks. That means the size of pupil becomes less. So the pupil color is always black. Why? Because the light entered into the lens through the pupil without any change. It again comes out. That's why the pupil appears in black color. Okay, so iris controls the light entering into the eye. Okay, so when we see the bright light, it shrinks. Okay, that means the width of this pupil decreases.
width of the pupil decreases. Okay, and when we see the dim light, okay, so then the iris gets relaxed and the size of the pupil increases, and such that it allows more amount of light to pass through the pupil. Okay, so that's why this pupil is called as various aperture. Okay, so up to here you can see the total matter in this one. Okay, so the eyeball is nearly spherical in shape. Okay, the front portion is more sharply curved and is covered by transparent protective membrane called cornea. It is this portion which is visible from outside. Behind this cornea there is a place with a liquid called aqueous humor, and behind this a crystalline lens which causes for image formation. So between this aqueous humor and lens we have a muscular diaphragm that is called as iris, which has a small hole in it called pupil. Okay, so iris is the colored part that we see in the eye. Okay, so idantha kuda manamu ee diagram lo chusam. Okay, cornea undi, cornea tarvata emi ee yokka aqueous humor అనేటువంటి ఉంది. aqueous humor తర్వాత మనకు ఐలెండ్స్ ఉంది. ఏమి ఈ ఐలెండ్స్ ని పట్టి ఉంచుతూ మనకు ఒక ఐరిష్ అనేటువంటి ఒక మజిల్ అనేటువంటిది ఉంది. ఓకే, సో ఈ ఐరిష్ అనేది కంటిలోకి ఎంటర్ అయ్యేటువంటి లైటింగ్ ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఎక్కువ ప్రకాశవంతంగా ఉన్నటువంటి షైనింగ్ ఉన్నటువంటి లైటింగ్ చూసామనుకోండి, ఆ ఐరిష్ ఏం చేస్తుందంటే మజిల్స్ స్ట్రింక్ అయితే సైజ్ ఆఫ్ ద ప్యూపుల్ డిక్రీజెస్ అనమాట. కాబట్టి అప్పుడు ఏమైందంటే it allows less amount of light to pass through the lens, అనమాట. సో అట్లా కాకుండా డిమ్ లైట్ వైపు చూసామనుకున్నప్పుడు మనకు కనిపించదు కాబట్టి ఐరిష్ కొంచెం సైజు ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అప్పుడు పీపుల్ సైజ్ ఐరిష్ ఎక్స్పాండ్ అవుతుంది, పీపుల్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయినప్పుడు మోర్ అమౌంట్ ఆఫ్ లైట్ అనేటువంటిది లెన్స్ లోకి ఎంటర్ అవుతుంది అనమాట. ఓకే, సో కాబట్టి ఇట్లా ఈ అపర్చర్ అనేటువంటిది మారుతూ ఉంటుంది, అందుకే దీన్ని వేరియబుల్ అపర్చర్ అంటాం. పీపుల్ యాక్ట్స్ యాజ్ వేరియబుల్ అపర్చర్. ఓకే, చూడండి, ద పీపుల్ అపియర్స్, అది కూడా చెప్పాను నేను, ద పీపుల్ అపియర్స్ బ్లాక్ బికాస్ ఎనీ లైట్ ఫాలింగ్ ఆన్ ఇట్ goes into the eye and there is almost no change of light coming back to the outside. Okay, that's why the pupil appears black anamata. Okay, so in low light conditions, in low light conditions, okay, the iris makes the pupil to expand so that more light is allowed to go in, and in the case of bright or excess light condition it makes the pupil contract and thereby prevent the excess light not to go into eye. Okay, so that's why this iris pupil to act as variable aperture for entry of light. సో ఇదంతా కూడా మనము చెప్పుకున్నాము ఆల్రెడీ. సో తర్వాత ఇప్పుడు ఇంతవరకు కూడా పీపుల్ ఐ గురించి చెప్పాము. సో మరి నెక్స్ట్ లెన్స్. ఓకే, సో మనం ఏం చెప్తున్నాము, ఈ లెన్స్ ఏ డిస్టెన్స్ కైనా కూడా ఫర్ ఎనీ position of objects the image is forming on the retina, we know that. Okay, so what is the distance between this lens and the retina means that is only 2.5 centimeters. Okay, so 2.5 centimeters. So ఇక్కడ మనము చూస్తున్నాము, this is a screen for this lens, so which is called as retina, so the distance between eye lens and this retina is 2.5 centimeters. Okay, so ఏ పొజిషన్ లో ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ కైనా కూడా ఇమేజ్ అనేటువంటిది 2.5 centimeters లోనే ఫామ్ కావాలి. సో దగ్గరున్నా మరి దూరంన్నా. సో హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఓకే, సో ఆ టైంలో ఏం చేంజెస్ జరుగుతున్నాయి, ఐ లెన్స్ లో ఏం చేంజెస్ జరుగుతున్నాయి. ఓకే, సో అట్లాగే ఇక్కడ ఇంకొక నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే వర్కింగ్ ఆఫ్ సిలియారీ మజిల్స్. సో ఈ యొక్క ఇమేజ్ ఫార్మేషన్ లో సిలియారీ మజిల్స్ యొక్క పాత్ర ఎంత, దాని యొక్క రోల్ ఎంత అనేటువంటిది మనకు ఇక్కడ మనం డిస్కస్ చేస్తాము. ఓకే, so the lens is hard in the middle and gradually becomes soft towards the outer edge anamata. So the light enters the eye, forms an image on the retina, already I told. Okay, the distance between the lens and the retina is 2.5 centimeters. Okay, so
ఈజ్ ఇట్ ఫిక్స్డ్ ఆర్ వేరియబుల్, దట్ ఆల్సో వీ కెన్ డిస్కస్. ఓకే, అది అట్లే ఉంటుందా, 2.5 అట్లే ఉంటుందా, మారుతూ ఉంటుందా అనేటువంటిది కూడా మనము చూద్దాము. ఇదే అడిగినారు. ఫర్ ఎనీ పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఇమేజ్ డిస్టెన్స్ ఈస్ ఫిక్స్డ్ అండ్ అబౌట్ 2.5 centimeters అన్నారు. ఓకే, లెట్ us discuss how can we get this same image డిస్టెన్స్ ఫర్ వేరియస్, ఎలా వస్తుంది వేరియస్ పొజిషన్స్ కి మనకు సేమ్ ఆ డిస్టెన్స్ లోని ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది. ఓకే, సో దీనికి మనకు ఆన్సర్ అనేది మనం చూద్దాం మనము. సో మనకు ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మారుతూ ఉంటే మనకు సేమ్ డిస్టెన్స్ లో ఇమేజ్ అనేది రావాలంటే డెఫినెట్ గా అక్కడ ఏమవుతుండాలంటే ఫోకల్ లెంత్ మస్ట్ బి చేంజ్డ్. ఫోకల్ లెంత్ మస్ట్ బి చేంజ్. ఇప్పుడు మనము రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అయితే కర్వ్డ్ సర్ఫేసెస్ లో చూసాము. అంటే బియాండ్ C2 ఆబ్జెక్ట్ ఉంటే ఏమి, ఆ తర్వాత బిట్వీన్ F1 అండ్ C1 ఇమేజ్ ఫామ్ కావడము, తర్వాత అట్ C1 దగ్గర అట్ C2 దగ్గర ఉంటే అట్ C1 దగ్గర ఫామ్ కావడము, అంటే ఆ డిస్టెన్స్ ఆ పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ చేంజ్ అయ్యే కొద్ది కూడా పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ చేంజ్ అవుతూ వచ్చింది. అయితే మనం అక్కడ తీసుకున్నటువంటిది ఫిక్స్డ్ ఫోకల్ లెంత్ ఆఫ్ లెన్స్ అనమాట. ఒక లెన్స్ దానికి ఫిక్స్డ్ ఫోకల్ లెంత్ ఉంటుంది. సో అలాంటివి తీసుకున్నాం అనమాట. సో మరి మనకి ఇక్కడ ఉన్నటువంటి కేసు ఏంటంటే ఆబ్జెక్ట్ పొజిషన్ అనేది మారుతూ ఉంటుంది. ఆబ్జెక్ట్ పొజిషన్ అనేది మారుతూ ఉంటుంది, బట్ ఇమేజ్ పొజిషన్ సేమ్, ఆల్మోస్ట్ 2.5 centimeters డిస్టెన్స్ లోనే ఇమేజ్ అనేది ఫామ్ కావాలి. సో కాబట్టి ఇప్పుడు ఏం చేంజ్ అయితే మనకు ఆ సేమ్ డిస్టెన్స్ లో ఇమేజ్ ఫామ్ అవుతుందంటే దట్ ఈస్ డెఫినెట్లీ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద ఐ లెన్స్. ఫోకల్ లెంత్ ఆఫ్ ద ఐ లెన్స్. సో ఆ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మారే కొద్దీ ఈ ఐ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ అనేటువంటిది మారుతూ ఉంటుంది. ఎవరు మారుస్తారు దాన్ని ఏమి? సో ఆ ఫోకల్ లెంత్ మారుతూ ఉండడం వలన మనకి ఏమైతుందంటే ఆ ఇమేజ్ అనేటువంటిది ఆ 2.5 centimeters డిస్టెన్స్ లో రెటీనా పైన ఫామ్ కావడం అనేటువంటిది జరుగుతుంది. సో హూ కాజెస్ చేంజ్ ఫర్ ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్ అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో మనకు ఆల్రెడీ ఫర్ డిఫరెంట్ పోర్షన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ద ఇమేజ్ డిస్టెన్స్ రిమైన్స్ కాన్స్టెంట్ ఓన్లీ when there is a change in focal length of the lens. When there is a change in focal length of the lens. Okay, and also we discussed in the previous chapter focal length of the lens depends on material nature, depends on material. Okay, so has been made and radii of curvature of the lens. Okay, so already we studied focal length of the lens depends upon the nature of the material, nature of the material. Okay, so next how does eye lens change its focal length? ఇప్పుడే చెప్పుకున్నాం ఏది ఆ ఫోకల్ లెంత్ చేంజ్ కావడానికి కారణం అవుతుంది అనేటువంటిది మనం డిస్కస్ చేద్దాం. సో దాంట్లో ఈ సిలియారీ మజిల్స్ యొక్క పాత్ర ఎంత ఉంది, రోల్ ఎంత ఉంది అనేది కూడా చెప్పుకుందాం మనం. ఓకే, సిలియారీ మజిల్స్ మనం చూసాం కదా, ఎక్కడ ఉన్నాయి సిలియారీ మజిల్స్ చూడండి ఇక్కడ. సో దీస్ ద లెన్స్ హోల్డ్ బై certain muscles, okay, which are known as ciliary muscles, okay. So ఇవి ఈ ఐలెండ్స్ ని పట్టి ఉంచుతున్నాయి, ఇవి ఏమి సిలియారీ మజిల్స్ అనేటువంటి. సో అప్పుడు ఏమవుతుంది, లార్జ్ డిస్టెన్స్ ఉన్నప్పుడు ఈ సిలియారీ మజిల్స్ ఏమవుతాయి, ఏమి బాగా కొంచెం స్ట్రింక్ అవుతాయి అనమాట. లార్జ్ డిస్టెన్స్ ఉన్నప్పుడు వైడెన్ అవుతాయి, బాగా రిలాక్స్ అవుతాయి. లార్జ్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు మనం బాగా కళ్ళు తెరిచి చూస్తాం కాబట్టి అవి ఏమైతే వైడెన్ అయితే, దగ్గర డిస్టెన్స్ లో ఉన్న ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఏమైతుందంటే అవి స్ట్రెయిన్ ఫీల్ అయ్యి సిలియారీ మజిల్స్ ఏమి కొంచెం దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. సో అప్పుడు ఫోకల్ లెంత్ అనేటువంటిది అప్పుడు ఆ లెన్స్ ఏమైతుంది, విడ్త్ చేంజ్ అవుతుంది. సిలియారీ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ లెన్స్ ఐ లెన్స్ యొక్క విడ్త్ అనేటువంటిది పెరుగుతుంది, దగ్గరకు వచ్చినప్పుడు ఐ లెన్స్ విడ్త్ తగ్గుతుంది. సో ఆ విధంగా ఫోకల్ లెంత్ అనేటువంటిది ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ లెన్స్ అనేటువంటిది చేంజ్ అవుతుంటుంది. ఓకే, సో మరి అది చూద్దాము. Okay, so the ciliary muscle to which eye lens is attached helps the eye lens to change its focal length by changing the radii of curvature of the eye lens. Okay, when the eye is focused onto a distant object. Okay, చూడండి. సో ఇక్కడ ఐ ఒక డిస్టెంట్ ఆబ్జెక్ట్ మనం చూస్తున్నాం అనుకో, ఏమి లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ని మనం చూస్తున్నామంటే అప్పుడు ఏమవుతుందంటే సిలియారీ మజిల్స్ ఆర్ రిలాక్స్డ్. సిలియారీ మజిల్స్ ఆర్ రిలాక్స్ అయిపోయి ఏమవుతున్నప్పుడు ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద ఐ లెన్స్ చూడండి ఏమవుతుంది, హ్యాస్ ఇట్స్ మాక్సిమం వాల్యూ. మాక్సిమం వాల్యూ అంటే ఎంతది ఆల్రెడీ చెప్పుకున్నాం, దట్ ఈస్ 2.5 centimeters. ఓకే, 2.5
సెంటీమీటర్స్ అనమాట. అంటే ఈ సిలియారీ మజిల్స్ ఏం చేస్తున్నాయి, లాంగ్ డిస్టెన్స్ లో ఆబ్జెక్ట్ ని మనకు చూసేటప్పుడు అవి రిలాక్స్ అయిపోయి ఆ లెన్స్ బాగా వైడెన్ కావడానికి ఉపయోగపడుతున్నాయి. అప్పుడు ఆ ఫోకల్ లెంత్ ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. దట్ రీచెస్ టు ఇట్స్ మాక్సిమం వాల్యూ, దట్ ఈస్ 2.5 సెంటీమీటర్స్ అనమాట. 2.5 సెంటీమీటర్స్. ఓకే, సో నెక్స్ట్ చూడండి, వెన్ ద ఐ ఈస్ ఫోకస్డ్ ఆన్ ఏ క్లోజర్ ఆబ్జెక్ట్, దగ్గరున్న ఆబ్జెక్ట్ కి చూస్తున్నాము, ఐ ఫోకస్ అయింది అనుకో, సో అప్పుడు ఏమవుతుంది, ద సిలియారీ మజిల్స్ ఆర్ స్ట్రైన్డ్. అది దగ్గర ఉన్నప్పుడు ఆ సిలియారీ మజిల్స్ కొంచెం స్ట్రైన్ గా ఫీల్ ఏమవుతుందంటే ఫోకల్ లెంత్ ఆఫ్ ద ఐలెన్స్ డిక్రీజెస్. ఫోకల్ లెంత్ ఆఫ్ ద ఐలెన్స్ డిక్రీజెస్. ఓకే, అది ఎంత డిక్రీజ్ అవుతుంది అనేది కూడా మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం అనమాట. సో ఈ విధంగా ఏమవుతుందంటే ఆ సిలియారీ మజిల్స్ అనేటువంటి ఫోకల్ లెంత్ చేంజ్ కావడానికి, ఫోకల్ లెంత్ ఆఫ్ ద ఐలెన్స్ చేంజ్ కావడానికి ఉపయోగపడతాయి అనమాట ఈ సిలియారీ మజిల్స్ అనేటువంటి. సో కాబట్టి ఈ విధంగా ఆ ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్ చేంజ్ అవుతుండడాన్ని మనం ఏమంటామంటే సర్దుబాటు, అకామిడేషన్ అంటాం. అకామిడేషన్. ఓకే, సో అకామిడేషన్ ఆఫ్ ద ఐ లెన్స్. ఓకే, చూడండి ఇక్కడ, ద సిలియారీ మజిల్స్ అడ్జస్ట్ ద ఫోకల్ లెంత్ in such a way that the image is formed on the retina, and we see the object clearly. This process of adjusting the focal length is called accommodation. ఓకే, సో ఇది అక్కడ మనకు ఫోకల్ లెంత్ లార్జ్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ అయినా కానీ లేదా షార్ట్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ అయినా కానీ మనము క్లియర్ గా చూడగలుగుతున్నామంటే, సో అది దేని వల్ల అంటే బికాస్ ఆఫ్ ద చేంజ్ ఆఫ్ ఫోకల్ లెంత్ ఆఫ్ ద ఐ లెన్స్. సో దట్ ఈస్ కాజ్డ్ బై వర్కింగ్ ఆఫ్ సిలియారీ మజిల్స్, రోల్ ఆఫ్ సిలియారీ మజిల్స్. సో సిలియారీ మజిల్స్ అనేటువంటివి సో ఇటువంటి పాత్ర అక్కడ పోషిస్తున్నాయి ఈ ఫోకల్ లెంత్ అనేటువంటి చేంజ్ చేయడంలో. ఓకే, సరే, అది ఫోకల్ లెంత్ చేంజ్ అయిన తర్వాత మనం ఆ ఆబ్జెక్ట్ ని ఎలాంటి ఆబ్జెక్ట్ మనం చూస్తున్నాము, ఈజ్ ఇట్ రియల్ ఆర్ వర్చువల్? ఓకే, సో ఈజ్ ఇట్ ఇన్వర్టెడ్? ఓకే, ఈజ్ ఇట్ కలర్ ఆర్ బ్లాక్ అండ్ వైట్? సో లెట్ us see what type of image we are able to observe. చూడండి, does ఐ లెన్స్ ఫార్మ్స్ ఏ రియల్ ఇమేజ్ ఆర్ వర్చువల్ ఇమేజ్? రియల్ ఇమేజ్ ఆర్ వర్చువల్ ఇమేజ్ అనేది చూద్దాం. సో ఇక్కడ జనరల్ గా మనకు అది ఎట్లాంటి ఇమేజ్ ఫార్మ్ చేస్తుందంటే ఇట్ ఫార్మ్స్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ ఫార్మింగ్ ఆన్ ద స్క్రీన్. విచ్ ఇస్ ద స్క్రీన్? స్క్రీన్ ఇస్ ద రెటీనా. రెటీనా పైన మనకి ఇమేజ్ అనేది మనం పడుతుంది కాబట్టి డెఫినెట్ గా అది రియల్ ఇమేజ్. ఓకే, అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. సో బట్ హౌ we are able to see the object same as it is means that is because of the working of the brain and nerves, other thing. Okay, సో మరి ఇక్కడ ఆ కలర్ మనకు అట్లే కనిపించడానికి, లైట్ ఎంత ఇంటెన్సిటీ ఉంటే అదే కనిపించడానికి మనకు కారణం ఏంటంటే, ఓకే, దట్ ఈస్ డ్యూ టు రాడ్స్ అండ్ కోన్స్ ప్రెసెంట్ ఇన్ ద ఐ. ఓకే, సో దీస్ రాడ్స్ అండ్ కోన్స్ ఆర్ కాల్డ్ యాజ్ కడ్డీలు, శంకువులు అంటాం వాటిని తెలుగులో, రాడ్స్ అండ్ కోన్స్. ఓకే, రాడ్స్ అండ్ కోన్స్ ఆర్ కాల్డ్ యాజ్ రిసెప్టార్స్. ఓకే, రిసెప్టార్స్ అవి రిసెప్ట్ చేసుకుంటాయి అనమాట. అంటే అవి వచ్చేటువంటి ఐ సిగ్నల్స్, లైట్ సిగ్నల్స్ ఏం చేసుకుంటాయంటే తీసుకుంటాయి అనమాట. ఓకే, సో ద రెటీనా ఈజ్ ఎ డెలికేట్ మెంబ్రెయిన్ which contains nearly about 125 million receptors. ఎన్ని ఉంటాయి? 125 million receptors ఉంటాయి. సో అవి ఏంటివి ఆ మిలియన్ రిసెప్టార్స్ అంటే రాడ్స్, కోన్స్ అంటాం. ఓకే, సో వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ రాడ్ అండ్ వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ కోన్? సో రాడ్ ఏం చేస్తుంది, రాడ్స్ ఏం చేస్తాయి, కోన్స్ ఏం చేస్తాయి అంటే రాడ్స్ ఐడెంటిఫైస్ ద కలర్, రాడ్స్ ఐడెంటిఫై ద కలర్, కోన్స్ ఐడెంటిఫై ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అన్నమాట. కోన్స్ ఐడెంటిఫై ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్. ఓకే, సో కలర్ ను గుర్తించడానికి ఆ విధంగా మనకు, అట్లాగే ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ను గుర్తించడానికి మనకు అవి ఉపయోగపడతాయి అనమాట. ఓకే, సో తర్వాత ఏమైతే దీస్ సిగ్నల్స్ ఆర్ ట్రాన్స్మిటెడ్ టు ద బ్రెయిన్ అబౌట్ 1 million ఆప్టిక్ నెర్వ్ ఫైబర్స్. ఓకే, అక్కడ నుంచి సిగ్నల్స్ ద్వారా, ఆ రిసెప్టర్స్ ద్వారా ఈ యొక్క లైట్ సిగ్నల్స్ తీసుకుంటాయి. లైట్ సిగ్నల్స్ మళ్ళీ ఎక్కడికి పోతాయి? టు ద బ్రెయిన్. ఓకే, దీస్ సిగ్నల్స్ ఆర్ ట్రాన్స్మిటెడ్ టు ద బ్రెయిన్ అబౌట్ 1 million ఆప్టిక్ నెర్వ్ ఫైబర్స్. ఓకే, సో మళ్ళీ దీని నుంచి మనకు ఏముంటాయంటే ఇక్కడ దీంట్లో పిక్చర్ లో మనం చూస్తే, సో ఇది చూడండి, ఇది ఆప్టికల్ నెర్వ్ అన్నమాట. సో ఈ ఆప్టికల్ నెర్వ్ లో మనకు దాని నుంచి మనకి ఈ సిగ్నల్స్ అన్ని కూడా బ్రెయిన్ కి వచ్చేయడం అంటే బ్రెయిన్ ఏం చేస్తే ఇంటర్ప్రెట్ చేస్తుంది. సో బ్రెయిన్ ఇంటర్ప్రెట్స్ ద సిగ్నల్స్. ఓకే,
So the brain interprets these signals, and finally process the information so that we perceive the object in terms of its shape, size and color. Okay, so తర్వాత మనకు ఆ ఇమేజ్ ఫార్మేషన్ అటువంటిది జరుగుతుంది అనమాట. సో ఇది మనకు యాక్చువల్ గా ఫంక్షనింగ్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ ఐ అన్నమాట. సో ఓకే, సో మళ్ళీ ఒకసారి దీంట్లో బ్రీఫ్ గా చూస్తే ఏమి, సో దిస్ ఈజ్ ఐ. ఓకే, so this eye contains a spherical eyeball. Okay, that is protected by a cornea. Behind this cornea there is aqueous humor. Okay, behind this aqueous humor there is eye lens. Okay, so between this aqueous humor and eye lens, okay, so there is a muscular membrane that is called as iris. Okay, so with a small gap, that small gap is called as pupil. Iris controls the light ray which enters into the eye. అంటే ఆ ఐరిష్ అనేటువంటిది ఏం చేస్తుందంటే దానిపైన పడినటువంటి లైట్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. మనం ఎక్కువ షైనింగ్ ఉన్నటువంటి లైటింగ్ వైపు చూసినప్పుడు ఏమవుతుంది, అది స్ట్రింక్ అవుతుంది. సో దాని ద్వారా తక్కువ లైట్ ను మన కంటిలోకి పంపించడానికి అది ఉపయోగపడుతుంది. అట్లే డిమ్ లైట్ ఉన్నటువంటి దాని వైపు చూసినప్పుడు ఏమవుతుంది, అది వైడెన్ అవుతుంది. సో రిలాక్స్ అవడం వల్ల మజిల్స్ అది వైడెన్ అవుతుంది. వైడెన్ అవడం వల్ల మాక్సిమం అమౌంట్ ఆఫ్ లైట్ పాస్ త్రూ ద లెన్స్ అన్నమాట. సో ఈ విధంగా దట్ ఐరిష్ యాక్ట్స్ యాజ్ అలాంగ్ విత్ పీపుల్ యాక్ట్స్ యాజ్ ఎ వేరియబుల్ అపర్చర్. ఓకే, సో వేరియబుల్ అపర్చర్ మాదిరి అది పనిచేస్తుంది. ఓకే, సో తర్వాత ఆఫ్టర్ ఎంటరింగ్ ద లైట్ రే ఇంటూ ద లెన్స్ వాట్ హ్యాపెన్స్ మీన్స్, ఓకే, సో ద లైట్ రేస్ ఫార్మ్స్ ఇమేజ్ ఆన్ ద రెటీనా. ఓకే, ఆ ఇమేజ్ ను రెటీనా పైన ఫామ్ చేస్తాయి. ఆ డిస్టెన్స్ ఎంత ఉంటుంది లెన్స్ కి రెటీనాకి మధ్యలో అంటే 2.5 centimeters only. 2.5 centimeters only. So for any position of the object, okay, the image should be formed at a distance of 2.5 centimeters from the lens. Okay, కేవలం 2.5 centimeter distance లో ఇమేజ్ ఫార్మేషన్ అనేటువంటి జరగాలి. ఓకే, సో అది ఎలా సాధ్యము, దానికి ఎవరు ఉపయోగపడుతున్నారు అని అంటే, సో దట్ ఈస్ డన్ బై సిలియారీ మజిల్స్ అన్నమాట. సిలియారీ మజిల్స్ అనేటువంటివి మనకు ఉపయోగపడతాయి. ఏం చేస్తాయి సిలియారీ మజిల్స్ అనేటువంటివి అంటే, లాంగ్ డిస్టెన్స్ వైపు మనం ఆబ్జెక్ట్ ని చూసినప్పుడు ఏమైతుందంటే ఆ సిలియారీ మజిల్స్ రిలాక్స్ అవుతాయి. రిలాక్స్ అయినప్పుడు సో ఈ లెన్స్ ఫోకల్ లెంత్ ఆఫ్ దిస్ ఐ లెన్స్ అనేటువంటిది చేంజ్ అవుతుంది. ఓకే, సచ్ దట్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద ఐ లెన్స్ ఈక్వల్ టు ద మాక్సిమం ఫోకల్ లెంత్, దట్ ఈస్ 2.5 centimeters in the case of objects which are at far distance. So when the object is nearer, okay, when the object is nearer to the eye, then ciliary muscles feels strain and shrinks. So that's why the focal length of the eye lens again changes and it forms the image between eye and 2.5 centimeters, that is on the between retina and eye lens. Okay, so next what type of image we are able to see means, that is a real and inverted image. Okay, so how we are able to see means, that is due to the receptors present the receptors present in the eye. Okay, so what are the receptors means, rods and cones. Okay, so next the light signals through this receptors supplied to optical nerves. Nearly 1 million optical nerves are there. So these light signals through optical nerves supplied to the brain interprets the light signals and it forms that means it gives actual image of the object. Okay, so this is the working of the eye. So ఇక్కడ మనము రెండు కేసెస్ అనుకున్నాము. అంటే ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ని చూస్తున్నప్పుడు ఈ ఫోకల్ లెంత్ అనేటువంటి చేంజ్ అవుతుంది చెప్తున్నాము. అలాగే షార్ట్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ చూస్తున్నప్పుడు కూడా ఈ ఫోకల్ లెంత్ అనేటువంటి చేంజ్ అవుతుంది చూస్తున్నాము. సో మ్యాథమెటికల్లీ హౌ కెన్ వి ప్రూవ్ ఇట్? ఓకే, సో అనే దానికి మనం ఇక్కడ చూద్దాము. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా, what are the maximum minimum focal lengths of the eye lens, how can we find them? Okay,
సో మాక్సిమం అండ్ మినిమం ఫోకల్ లెంత్, మాక్సిమం ఎలా ఉంటుంది, ఎంత ఉంటుంది, మినిమం ఎంత ఉంటుంది అనేటువంటిది చూద్దాం. 2.5 సెంటీమీటర్స్ మాక్సిమం అనుకున్నాము. సో అది ఎప్పుడు అనుకున్నాం, అది కూడా ఫర్ లాంగ్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్. సో ఇక్కడ విత్ డయాగ్రామ్ వి ఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ హియర్. సో హియర్ ద లైట్ రేస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ లాంగ్ డిస్టెన్స్, ఐ మీన్ సో లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ నుంచి మనకు రేస్ వస్తున్నాయి. సో వచ్చినప్పుడు మళ్ళీ ఆ ఇమేజ్ రేస్ అన్ని కూడా కన్వర్ట్ అయ్యి they are forming image on the retina, they are forming image on the retina. So in this is this acting as a converging lens, this eye lens acting as a converging lens. So in this case, what is the object distance? So what is the object distance? So the object is somewhere, so at large distance. So for example, say that is equals to u is equals to minus infinity. Why minus infinity? Because we are measuring the distance against to the direction of incident rays, against the direction of incident rays. So that's why u is equal to -2. Okay, u is equals to -2. So where the image is formed, on the screen, image is formed on the screen. Okay, so that image distance is 2.5 centimeters, 2.5 centimeters. Okay, so because that is the distance between lens and the screen, so substitute these values in the lens formula equation, So what is the lens formula equation? Already we know that 1 by f is equal to 1 by v minus 1 by u. Substitute the values of u and v in the lens formula. See, then we can get this equation. 1 by f is equals to 1 by 2.5. So 2.5 is the image distance, and 1 by infinity, that means minus of minus, here what we will get, so 1 by v minus of minus 1 by u, so then we will get 1 by v plus 1 by infinity. Okay, so that is equals to 1 by 2.5 plus 1 by infinity, so this 1 by infinity becomes 0. So then 1 by f is equals to 1 by 2.5 plus 0. So that is equals to what we get, 1 by f is equal to 1 by 2.5, 1 by f is equals to 1 by 2.5. So then f is equals to 2.5 centimeters. So in this way we can find out the maximum focal length of the eye lens for long distant objects. Okay, so and in the same way, what is the minimum focal length? So minimum focal length means where the object should be at least at the least distance of distinctive vision. సో కనీసము స్పష్ట దృష్టి కనీస దూరంలో ఉంటే మనం అప్పుడు అది దాని నుంచి మనం ఆబ్జెక్ట్ ని చూడగలం అనేటువంటిది మనకు తెలుసు కాబట్టి. ఓకే, సో దట్ ఈస్ ద లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్టివ్ విజన్. సో హియర్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ is least distance of distinctive vision means that is only 25 centimeters. Already we discussed it. Okay, so here that u is equals to minus 25 centimeters. Why minus? Because we are measuring the object distance against the direction of incident ray. So u is equal to minus 25, and where the image is formed, as it is, the image is formed on the retina. Okay, that is 2.5 centimeters only. Substitute the values in the lens formula equation. 1 by f is equals to 1 by v minus 1 by u. Okay, so then we get 1 by f minimum is equals to 1 by 2.5 plus 1 by 25. So then if we take LCM as 25, so 2.5 10 jar, so 10 plus 25 1 jar 25, so that is equals to 11 by 25 we will get. 1 by f is equals to 11 by 25. So then f is equals to 25 by 11. So that is equals to 2.27 centimeters. Okay, so when the object is at the least distance of distinctive vision, the focal length of the eye lens is changed to 2.27 centimeters. When the object is at a far distance, when the object is far away, then it have maximum focal length, that is 2.5 centimeters. So for any object, that means the in between infinity to up to least distance of distinctive vision, అంటే వస్తువు అనంత దూరంలో నుంచి మన కంటి ముందు ఒక స్పష్ట దృష్టి కనీస దూరం అంటే 20 సెంటీమీటర్ల మధ్య దూరంలో వస్తువు ఎక్కడైనా ఉన్ని ద ఇమేజ్ ఫార్మేషన్ అనేటువంటిది ఎక్కడ జరుగుతుందంటే ఐ లోపల 2.5 సెంటీమీటర్స్ టు 2.27 సెంటీమీటర్స్. బాగా గుర్తుపెట్టుకోవాలి వాల్యూస్ ఇవి. ఓకే, సో 2.5 సెంటీమీటర్స్ నుంచి 2.27 సెంటీమీటర్స్ ఉంటుంది. 25 సెంటీమీటర్స్ అనేది మళ్ళీ 2.5 సెంటీమీటర్స్ అనేది కన్ఫ్యూజ్ కావద్దండి మీరు. 25 సెంటీమీటర్స్ అనేటువంటిది లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్టివ్ విజన్, స్పష్ట దృష్టి కనీస దూరము. 2.5 సెంటీమీటర్స్ అనేటువంటిది focal length of the eye lens, maximum focal length, minimum focal length ఎంత అంటే 2.27 centimeters. Okay, so this is the reason why
we are able to see the objects clearly by our eye అన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ ఐ లెన్స్, వర్కింగ్ ఆఫ్ ఐ ఇన్ ద కేస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ అన్నమాట. సో మరి సో 10 కి మళ్ళీ మీకు తెలుగు క్లాస్ ఉంది కాబట్టి సో ఇక్కడితో నేను ఈ రోజుకి క్లాస్ ఎండ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో తర్వాత డౌట్స్ ఏమైనా ఉంటే మీరు పోస్ట్ చేయొచ్చు చాట్ లో, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అట్లాగే ఈ కాన్సెప్ట్ సంబంధించి మనకు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏంటంటే ఒకటి, ఓకే, 15th క్వశ్చన్ 16th క్వశ్చన్ దీనికి సంబంధించినవి. ఓకే, ఐ ఈస్ ద ఓన్లీ ఆర్గాన్ టు విజువలైజ్ ద కలర్ఫుల్ వరల్డ్ అరౌండ్ us. దిస్ ఈస్ పాసిబుల్ డ్యూ టు అకామిడేషన్ ఆఫ్ ఐ లెన్స్. ప్రిపేర్ ఏ 6-line స్టాంజా ఎక్స్ప్రెసింగ్ యువర్ వండర్ఫుల్ ఫీలింగ్స్ అనమాట. సో ఇది ఒక క్వశ్చన్ దీనికి సంబంధించి ఐకి సంబంధించి మనకు అడిగినటువంటి క్వశ్చన్. అట్లాగే ఇంకొకటి 16th క్వశ్చన్, హౌ డు యూ అప్రిషియేట్ ద వర్కింగ్ ఆఫ్ సిలియారీ మజిల్స్, వర్కింగ్ ఆఫ్ సిలియారీ మజిల్స్ ఇన్ ద ఐ అనమాట. ఈ 2 క్వశ్చన్లు మనకు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఇంప్రూవ్ లెర్నింగ్ లో మనకు ఈ 2 క్వశ్చన్స్ అనేటువంటి ఇది ఈ కాన్సెప్ట్ సంబంధించి ఉన్నాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వాల్యూస్ వచ్చి 4 వాల్యూస్. సో ఒకటి లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ 25 సెంటీమీటర్స్, మళ్ళీ అది పర్సన్ టు పర్సన్ వ్యారీ అవుతుంది, చిల్డ్రన్స్ లో ఏ విధంగా ఉంటుంది, తర్వాత ఏజ్ పీపుల్ ఎలా ఉంటుంది అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో తర్వాత యాంగిల్ ఆఫ్ విజన్ 60 degrees ఫర్ నార్మల్ పీపుల్. సో తర్వాత ఫోకల్ లెంత్ ఆఫ్ ద ఐలెన్స్, ఫోకల్ లెంత్ ఆఫ్ ద మాక్సిమం ఫోకల్ లెంత్ ఆఫ్ ద ఐలెన్స్ 2.5 సెంటీమీటర్స్, మినిమం ఫోకల్ లెంత్ ఆఫ్ ద ఐలెన్స్ 2.27 సెంటీమీటర్స్. ఓకే, సో దీని తర్వాత మళ్ళీ ఇంకా మనకు చాలా ఇంట్రెస్ట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, డిస్పర్షన్, స్కాటరింగ్, ఇవన్నీ కూడా సో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కూడా. ఓకే, సో అవి మనము నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకుందాము. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సార్ అయిపోయింది సార్. మై డియర్ చిల్డ్రన్, ఇప్పుడు తెలుగు క్లాస్ స్టార్ట్ అవుతుంది ఒక 5 నిమిషాల్లో. సో బీ రెడీ. నిన్న కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ నాయిస్ పొల్యూషన్ ఉండడం వల్ల తెలుగు క్లాస్ అర్ధాంతరంగా ఆపేయడం జరిగింది. సో సారు రెడీగా ఉన్నారు. సో మీరు కూడా రెడీగా ఉన్నారా? అదే రెడీ? యా, చిన్న లైట్గా